హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని ప్రకారం మనకి జియో సర్వీసెస్ ఇంకో 1 year పాటు ఫ్రీ అని చెప్పాను. అయితే ఆ వీడియోకి చాలా డిస్లైక్స్ వచ్చాయి. అది ఫేక్ న్యూస్ అని చాలా మంది కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు నేను మీకు అది ఫేక్ న్యూస్ కాదు, ఈ ప్లాన్ నిజంగానే ఉంది అని మీకు ప్రూవ్ చేస్తాను. అంతేకాకుండా ఆ 1 year పాటు మనకి ప్లాన్స్ ఎలా వస్తాయో కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అంతేకాకుండా మంచి మంచి ఆఫర్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు మనకి ఈ ఆఫర్ కావాలంటే మనం జియో 5 డివైస్ కొనుక్కోవాలి. ఈ జియో 5 డివైస్ మనకి 1999 రూపీస్కి జియో నుంచి లభిస్తుంది. ఈ జియో 5 డివైస్ తీసుకున్న తర్వాత మనం ఒక కొత్త సిమ్ కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ సిమ్ ఉంటే కనుక అది పనిచేయదు. మీరు ఈ డివైస్తో పాటు కొత్త సిమ్ తీసుకోవాలి. ఇంకొక థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు జియో ప్రైమ్ కంపల్సరీగా రీఛార్జ్ చేయించాలి. ఈ 3 తప్పనిసరిగా జరగాలి. అంటే కొత్త డివైస్ కొనుక్కోవాలి, కొత్త సిమ్ తీసుకోవాలి, జియో ప్రైమ్ మెంబర్షిప్ అంటే 99తో రీఛార్జ్ చేయించాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 4 ప్లాన్స్ ఉంటాయి. ఈ 4 ప్లాన్స్ వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ ప్లాన్స్ తాలూకు డీటెయిల్స్ మారొచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ అది మారుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ ప్లాన్ విన్న వెంటనే సెకండ్ ప్లాన్ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుందని రీఛార్జ్ చేయించుకుంటే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్లాన్లో మనం 149తో రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే 99 + 149. ఈ విధంగా రీఛార్జ్ చేయించుకుంటే రెగ్యులర్గా మనకి 149తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. కాకపోతే 1 year పాటు వస్తాయి అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనం ఫస్ట్ మంత్ 149తో చేస్తే నెక్స్ట్ 11 months ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే 149తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ ప్లాన్లో మనం 309తో రీఛార్జ్ చేయించుకోవాలి. ఈ 309తో రీఛార్జ్ చేయించుకుంటే మనకి వ్యాలిడిటీ 6 months వస్తుంది. అయితే ఫస్ట్ మంత్ మనం 309తో రీఛార్జ్ చేయించుకుంటాం. కానీ సెకండ్ మంత్ నుంచి 6th month వరకు మనం ఎలాంటి రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట 6 months వరకు. నెక్స్ట్ ప్లాన్ 509. ఈ 509తో రీఛార్జ్ చేయించుకుంటే ముందుగా చెప్పుకున్నట్టు 509తో వచ్చే రెగ్యులర్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 4 months మాత్రమే. అంటే ఫస్ట్ మంత్ మనం 509తో రీఛార్జ్ చేయిస్తాం. కానీ నెక్స్ట్ 3 months ఎలాంటి రీఛార్జ్ చేయించకుండానే ఈ 509తో వచ్చే బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. లాస్ట్ ప్లాన్ వచ్చి 999. ఈ 999 ప్లాన్ వ్యాలిడిటీ 2 months మాత్రమే. ఇది కూడా సేమ్, రెగ్యులర్గా 999తో వచ్చే బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి. కానీ వ్యాలిడిటీ 2 months అనమాట. అంటే ఫస్ట్ మంత్ మనం రీఛార్జ్ చేయిస్తాం, సెకండ్ మంత్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. ఇప్పటికీ కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఈ ప్లాన్ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఈ వీడియో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.